బ్యాంక్ గవర్నర్గా చేసింది. రాజీవ్ గాంధీ గారి హయాంలో ఆయన రిజర్వ్ బ్యాంక్ గవర్నర్, ఆర్బీఐ గవర్నర్. తర్వాత కాంగ్రెస్ పార్టీ తనని ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు, ప్లానింగ్ కమిషన్ డిప్యూటీ చైర్మన్గా చేసింది. తర్వాత ప్రధానమంత్రి పివి నరసింహారావు గారు రాజీవ్ గాంధీ గారిని లక్షలాది మంది చూస్తుండగానే మానవ బాంబులు పెట్టి చంపేస్తే ఎల్టీటీ తీవ్రవాదులు దేశం ఒక నాయకత్వ దిశ దశ లేకుండా ఉంటే మన్మోహన్ సింగ్ గారిని ఆనాడు ప్రధానమంత్రిగా ఉన్నటువంటి పివి నరసింహారావు గారు ప్రధానమంత్రి పివి నరసింహారావు గారు ప్రధానమంత్రి అయిన రాజీవ్ గాంధీ గారు చనిపోయిన తర్వాత జరిగినటువంటి ఎలక్షన్లలో పివి నరసింహారావు గారు ఏరి కోరి మన్మోహన్ సింగ్ గారిని ప్రధానమంత్రిగా తెచ్చుకున్నారు. మీరందరూ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, 1991లో మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రి అయ్యే నాటికి మన దేశం ఎట్లా ఉండేది తెలుసా? బంగారాన్ని, మన దేశంలో ఉన్నటువంటి బంగారాన్ని వేరే దేశాల దగ్గర తాకట్టు పెట్టి అప్పు తెచ్చుకునేటువంటి పరిస్థితి ఉంది. మన దేశంలో బంగారాన్ని తాకట్టు పెట్టి బాకీ తెచ్చుకున్నది. ఇప్పటి తీరు అప్పుడు ఉత్తగానే బాకీలు ఇచ్చడం కాదు మన దేశం. 1991లో మన్మోహన్ సింగ్ గారు వచ్చే నాటికి కేవలం నెల నుంచి 2 నెలల వరకు సరిపోయేటువంటి విదేశీ మారక నిధులు మాత్రమే మన దగ్గర ఉండేవి. విదేశీ మారక ద్రవ్యం, ఫారిన్ కరెన్సీ, దిగుమతులు చేసుకోవడానికి ఫారిన్ కరెన్సీని వాడతాం. ఇప్పుడంటే మన దగ్గర కొన్ని $1 బిలియన్ ఆఫ్ ఫారిన్ కరెన్సీ ఉన్నది. మన దేశం అభివృద్ధి చెందుతుంది కాబట్టి మీరు అర్థం చేసుకోండి. అటువంటి పరిస్థితులలో మన్మోహన్ సింగ్ గారు ఆర్థిక మంత్రి అయ్యారు. 1991 నేను 7 ఏళ్ళ పిల్లగాడు ఉన్నప్పుడు ఒక్కొక్కప్పుడు అనిపిస్తుంది, ఈ దేవుడే కదా కంది శ్రీనివాస్ రెడ్డి లాంటి ఒక రైతు బిడ్డని అమెరికా, జపాన్ దాకా పోయి ప్రాజెక్టులు తీసుకున్నట్టు తీర్చిదిద్ది నీ దేవుడే. మళ్ళీ మీకు ఒకటి చెప్తా, వారి హయాంలోనే జవహర్ నవోదయ విద్యాలయాలు, నవోదయ స్కూల్స్ జిల్లాకు ఒకటి. ప్రధానమంత్రి పివి నరసింహారావు గారు అంతకుముందే రాజీవ్ గాంధీ గారి ఆలోచన ఉన్నా కూడా రాజీవ్ గాంధీ గారు స్థాపించినటువంటి జవహర్ నవోదయ విద్యాలయాల్ని ప్రాణ ప్రతిష్ఠ చేసి జిల్లాకు వాటిని తీసుకెళ్ళినటువంటి మహనీయుడు పివి నరసింహారావు గారు. మన తెలుగు బిడ్డతో సహా మన తెలుగు టీవీ పివి అటువంటి వ్యక్తితో కలిసి అడిగేసినటువంటి మన్మోహన్ సింగ్ గారు 91 నుంచి 96 మధ్యలో 5 సంవత్సరాల ఆర్థిక మంత్రి ఉండి లైసెన్స్ రాజుగా ఉన్నటువంటి మన దేశాన్ని ఒక గొప్ప ఆర్థిక శక్తిగా మలిచినటువంటి ఒక గొప్ప మహనీయుడు. తదనంతర కాలంలో ఇన్ఫోసిస్లు, విప్రోలు, టీసీఎస్లు, కాగ్నిజెంట్లు, హెచ్సిఎల్ లాంటి అనేక సాఫ్ట్వేర్ పరిశ్రమలు మన్మోహన్ సింగ్ గారి యొక్క గొప్ప కృషి వల్ల పురుడు పోసుకున్నాయి. వాటి నిర్మాణం ఎప్పుడైనా జరిగి ఉండవచ్చు, స్థాపన, కానీ వాటి యొక్క అభివృద్ధి మాత్రం మన్మోహన్ సింగ్ గారు ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు, ప్రధానమంత్రి పివి నరసింహారావు గారు ఉన్నప్పుడే సాధ్యమైనది. తర్వాత 2004లో మన సోనియమ్మ ప్రధానమంత్రి పదవి వద్దు నాకు, మన కాంగ్రెస్ పార్టీ సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పరిచేటువంటి గొప్ప అవకాశం వచ్చింది 2004లో. సోనియా గాంధీ గారు ఎడమ చేత్తోని ప్రధానమంత్రి పదవిని వద్దన్నారు. నేను సేవకురాలిగానే ఉండా ప్రధానమంత్రిగా మన్మోహన్ సింగ్ గారికి అవకాశం ఇస్తే 10 సంవత్సరాలు దేశాన్ని, ఆర్థిక వ్యవస్థని ఉరుకులు పెట్టి
చేసినటువంటి వ్యక్తి మన్మోహన్ సింగ్ గారు. అవునా కాదు? కానీ మీరందరూ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఆర్థిక పరిస్థితి ఉరుకులు పెట్టించిన కానీ ఇంకా 2004 నుంచి 2014 వరకు డబ్బుకి ఇంకా విలువ ఉండే. మనం 100 రూపాయలు కొనబోతే 10 వస్తువులు వస్తుండే. కానీ 2014 తర్వాత 24 మధ్యలో ఈ 10 ఏళ్ల కాలంలో 100 రూపాయలు కొనబోతే 10 వస్తువులు వస్తాయా? దీన్ని ఉరుకులు పెట్టించింది. కానీ ద్రవ్యోల్బణాన్ని, ఇన్ఫ్లేషన్ని, ధరల పెరుగుదలని నియంత్రణలో ఉంచారు. అది ఆయన సామర్థ్యం. అందరూ ఆయన ఏమన్నారు? ప్రతిపక్షాలు, మీడియా అందరూ ఆయన్ని విమర్శిస్తే ఆయన 2020లో ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ ఇంటర్వ్యూలో ఏమన్నారు తెలుసా? మీరందరూ కళ్ళ నీళ్ళు పెట్టుకునేటువంటి ఒక మాట అన్నారు ఆయన. నా మీద ప్రతిపక్షాలు ఏడ్చుండవచ్చు, నాయకులు ఏడ్చుండవచ్చు, నా మీద మీడియా ఏడ్చుండవచ్చు, కానీ చరిత్ర మాత్రం నా మీద మరింత దయతోనే ఉంటుంది అని చెప్పినటువంటి వ్యక్తి మన్మోహన్ సింగ్ గారు. ఇప్పుడు ఇది చరిత్రనే కదా. ఆయన చనిపోయిన తర్వాత మనం ఏమనుకుంటున్నాం? ఎప్పటిదో లెక్క తీసి రాసుకుంటున్నాం తప్ప ఆ రోజు ఆయనని ఎవరు విమర్శించిండ్రు, ఆ రోజు ఆయనని మూగ ప్రధానని ఎవరన్నారు, మౌన ప్రధానని ఎవరన్నారు, మనం గుర్తు తెచ్చుకుంటున్నామా? తెచ్చుకోవట్లేదు. మనం ఆయన చేసిన విషయాలనే మనం గొప్పగా చెప్పుకుంటున్నాం. అది నిజమైంది, చరిత్రనే సాక్షిభూతం. కాబట్టి మన్మోహన్ సింగ్ గారి ఈ సంతాప సభకి కాంగ్రెస్ పార్టీ నాయకులు, అభిమానులు, శ్రేణులు అందరూ వచ్చారు. వారికి ఒక్కసారి గట్టిగా, వారికి మరొక్కసారి చప్పట్లతో వారికి నివాళులు అర్పిద్దాం. ఈ సంతాప సభకు అలాగే ఈరోజు కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనం పెట్టుకోవడం జరిగింది. నిన్న రాత్రే వారు చనిపోయిందని, వారు మన మధ్య లేరని తెలవడం. సో ఈ ఆత్మీయ సమ్మేళనాన్ని వారి సంతాప సభగా మార్చడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ తరఫున ఈరోజు చేయాల్సినటువంటి ధర్నాలు కానీ, అంబేద్కర్ గారిని అవమానిస్తున్నటువంటి ఈ నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని వ్యతిరేకంగా నిరసన తెలియజేద్దామని పెట్టుకున్నటువంటి కార్యక్రమాలన్నీ వాయిదా వేయబడ్డాయి. తర్వాత తప్పకుండా మీకు సమాచారం అందిస్తాం. తప్పకుండా ఆ రోజు మీరందరూ కూడా రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి పెద్దలు, కాంగ్రెస్ పార్టీ యొక్క ఎమ్మెల్యేగా పోటీ చేసినటువంటి పెద్దలు దిగంబరరావు పాటిల్ గారు, సీనియర్ కాంగ్రెస్ నాయకులు సయీద్ ఖాన్ గారు, ఆ తర్వాత సుజాత అలీ గారు, రఫీక్ గారు, గణపతి రెడ్డి గారు, మల్లయ్య గారు, లోక ప్రవీణ్ రెడ్డి గారు, తుమ్మల వెంకటరెడ్డి గారు, మాజీ జడ్పీటీసీ, అలాగే మా కోరటి కిషన్ కాక, రాంపూర్ భోజరెడ్డి గారు, మహేందర్ గారు, ఆ తర్వాత శ్రవణ్ గారు, ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు జహీర్ రంజాన్ గారు, కలాల శ్రీనివాస్ గారు, చంద నర్సింగ్ గారు, దర్శనాల లక్ష్మణ్ గారు, ఇమ్రాన్ గారు, బండారి సతీష్ గారు, జాఫర్ ఖాన్ గారు, జాఫర్ అహ్మద్ గారు, అలాగే కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు ఆవుల వెంకన్న గారు, అలాగే కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు ఇంకెవరైనా పేర్లు మర్చిపోతే క్షమించాలా. అట్లనే కాంగ్రెస్ పార్టీ బండారి సతీష్ గారు, పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గుడిపల్లి నగేష్ గారు, డిసిసి వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్ భూపల్లి శ్రీధర్ గారు, అలాగే మార్కెట్ కమిటీ చైర్మన్ అశోక్ రెడ్డి గారు, అలాగే వైస్ మార్కెట్ కమిటీ చైర్మన్ జయనంత్ విలాస్ పాటిల్ గారు, బేల మండల అధ్యక్షులు ఫైజుల్లా ఖాన్ గారు, అట్లనే అందరు పెద్దలు మునిగల నర్సింగ్ గారు, మునిగల విఠల్ గారు, కిజర్ పాషా గారు, కలీం గారు, అందరూ కూడా పేరు పేరున బూర్ల శంకరయ్య గారు, ఆశన్న గారు, ఇంకా కాంగ్రెస్ పార్టీ తరఫున దుర్గం శేఖర్ గారు, మహామహులందరూ పోషెట్టి గారు, కిజర్ పాషా గారు చెప్పినాం, అల్చెట్టి నాగన్న గారు, జంగు పటేల్ గారు, ఇంకా పేర్లు ఎవరైనా మన యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా గొప్ప మెజారిటీతో ఎన్నికైనటువంటి నా సోదరుడు చరణ్ గౌడ్ గారు, గట్టిగా చప్పట్లు కొట్టాల. అలాగే నా సోదరుడు శాంతన్ రావు గారు కార్యవర్గ సభ్యులుగా
రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా ఎన్నికైనటువంటి శాంతరావు గారు, రూపేష్ గారు, అలాగే జైనత్ మండల టెంపుల్ కమిటీ చైర్మన్ అడ్డి రుకేష్ రెడ్డి గారు, ఇంకా కాంగ్రెస్ పార్టీ నాయకులు, భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ కోసం కౌన్సిలర్గా నిలబడాలనుకుంటున్నటువంటి వాళ్ళు, వారందరికీ కూడా జందాపూర్ చిలుకూరు సతీష్ గారు, ప్రభాకర్ గారు, మిగతా అందరి కూడా పేరు పేరున అతీక్ అహ్మద్ గారు, మా అన్న సురేష్ అన్న గారు, మా తమ్ముడు చందు, అలాగే మిగతా అందరూ, మా కయ్యూమ్ మామ, మా అందరికీ ఆ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్కి ఇన్ఛార్జ్ కయ్యూమ్ గారు, అలాగే మంచి ఊపులో ఉన్నటువంటి గిమ్మె సంతోష్రావు గారు, రఫీక్ గారి గురించి చెప్పడం జరిగింది, ప్రభాకర్ గారు, అందరూ కూడా, మా తమ్ముడు మైనార్టీ ప్రెసిడెంట్ షకీల్ గారు, పద్మశాలి సంఘం రమేష్ అన్న, దాసరి ఆశన్న గారు, అందరూ కూడా పేరు పేరున, మా తుడుం రాములు కాక అందరూ కూడా పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. ఇంకెవరిన పేర్లు మర్చిపోతే క్షమించాల్సిందిగా కోరుతా ఉన్నాం. అందుకే ఇది కాంగ్రెస్ పార్టీ, ఇది కాంగ్రెస్ పార్టీ ఒక సముద్రము. ఒకళ్ళు మాట్లాడిన కొద్ది ఇంకోళ్ళు వెళ్తూనే ఉంటారు. ఒక్కొక్కప్పుడు చిన్న చిన్న మిస్టేక్స్ జరుగుతాయి. సో జరిగినప్పుడు ఇలా మా సంతకాక ఊపు మీద ఉండే నగేష్ గారి పేరు మర్చిపోయారు. అట్లా మర్చిపోవద్దు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అందరినీ కలుపుకపోయేటువంటి పార్టీ. ఇలా ఇవ్వరు. మీరు అందరు ఇంకోటి అనుకుంటారు, కాంగ్రెస్ పార్టీకి వచ్చి నేను ఈ స్వల్పకాలం ఎందుకు దాదాపు 2 సంవత్సరాలు అవుతుంది. 2 సంవత్సరాల కాలంలో బాగా నేర్చుకున్నాను నేను. ఏంటంటే కనుక ఎవరేం మాట్లాడినా కూడా నవ్వుకుంటూ స్వీకరించడం నేర్చుకున్నాడు. నేను ఇంతకుముందు కంది శ్రీనివాస్ రెడ్డి కాదు, ఇప్పటికి కంది శ్రీనివాస్. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఒక సర్కస్ అయితేనే నల్ల రింగు మాస్టర్. ఇంతకు ముందులాగా కోపం చేసుడు అట్లా ఏముండదు కాంగ్రెస్ పార్టీలా. ఇది ఒక సముద్రము. అందరూ మనం ఇక్కడనే ఉంటాం, అక్కడనే ఒక ఆయన పదవి కోసం దీక్షలో కూర్చుంటాడు, మనోడే అనాలి, శబ్బాష్ అనాలి. ఇక్కడనే మనం మాట్లాడతాం, దాని ముందంటే ఇంకొక నిరసన దీక్ష చేస్తాడు. అరే బాబు శబ్బాష్, కరెక్ట్, నీకు రావాల్సిందే పదవి, కానీ ఏం చేస్తావు, అక్కడ ఉన్నదే ఒక్క పదవి. కాబట్టి ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీలో ఎవరో పదవి అడిగినంత మాత్రాన పాపం, లేదంటే ఇంకోటి అడిగినంత మాత్రాన మన తప్పు ఇది కాదు. ఉన్నాయి కొంచెం 1-2 పదవులు కాబట్టి అడ్జస్ట్మెంట్లలో కొంచెం డిఫరెన్స్ రావచ్చు. బట్ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, కాంగ్రెస్ పార్టీని నమ్ముకున్న వాళ్ళందరికీ కూడా బ్రహ్మాండమైనటువంటి భవిష్యత్తు ఉంటుంది. మీరు ఏం ఫికర్ చేయకండి. చూస్తున్నారా రేవంత్ రెడ్డి అన్న పాలన మీద పట్టు బిగించి, ఇప్పుడు చూడండి, పాలన మీద పట్టు బిగించి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సోదరులందరినీ కూడా కలుపుకపోతూ ఒక గొప్ప ప్రభుత్వాన్ని నడుపుతా ఉన్నారు. మనం మన్మోహన్ సింగ్ గారి గురించి కూడా వారు నిన్న పరమపదించిన తర్వాత కొన్ని డాక్యుమెంటరీ చూస్తుంటే అందులో కూడా తెలిసింది. మన్మోహన్ సింగ్ గారు కూడా 2004 నుంచి 2014 మధ్య 30 పార్టీల సంకీర్ణ ప్రభుత్వం. అది ఒక్క పార్టీ 2 పార్టీలు కాదు, ఎన్ని పార్టీలే, 30 పార్టీలు. దాంట్లో ఒక్కొక్క దానికి ఒకటే ఎంపీ అభ్యర్థి ఉంటాడు, ఒకదానికి 2 ఎంపీలు ఉంటారు, ఒక పార్టీకి 3 ఎంపీలు ఉంటాడు, ఒక పార్టీకి ఏం ఎంపీలు ఉంటారు. మేము కూడా ప్రభుత్వంలో భాగం అంటారు. కాబట్టి అందరినీ కలుపుకపోతూ, అందరినీ స్వీకరిస్తూ, మంచిగా చక్కగా మనస్ఫూర్తిగా కాంగ్రెస్ పార్టీలా ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, అందరూ నా వాళ్ళే. ఎప్పుడు కూడా ఏదైనా చిన్న చిన్న లోటుపాట్లు ఉంటే ప్రతి ఒక్కరు పెద్ద మనసుతోని దాన్ని స్వీకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం అందరూ. సో నేను కూడా రాజకీయాలకు వచ్చి దాదాపు 3 సంవత్సరాల పైన అవుతా ఉన్నాను. నేను కూడా ఏమంటారు కదా, రేవంత్ రెడ్డి అన్న ఒక పాట విన్నారు ఈ మధ్య, కూకునే రాలేదు బిడ్డ కూసున్న సీటు, ఎదిరించుకుంటూ వచ్చిన ఒక్కోబెట్టు. అవునా కాదు? ఎంతమందిని ఎదిరించిన ఆదిలాబాద్, ఇసిరి 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 బండ చూడలేదా మీరు? చూసిండ్రు కదా. అయినా ఇసిరి మనకు ఎవరైనా స్వాగతం పలికిండ్రా? ఎవరైనా ఎవ్వరు స్వాగతం పలికలేదు. ప్రతి ఒక్కరు కూడా కత్తి పట్టుకొని రెడీ ఉంటుండే. అయినా కూడా ఊకూకనే రాలే బిడ్డ. రేవంత్ అన్న పాటను చూస్తే నాకు కూడా కళ్ళకి నీళ్ళు వస్తాయి. ఊకూకనే రాలే బిడ్డ కూర్చున్న సీటు, ఎదిరించుకుంటూ వచ్చిన ఒక్కో మెట్టు. మీరందరూ కూడా సో ఎప్పుడు కూడా బంగారు పల్లెంలా మన్మోహన్ సింగ్ గారు కూడా జీవితకాలం పోరాటం చేసినటువంటి వ్యక్తి. ఆయన జీవితమే మనకు ఒక గొప్ప స్ఫూర్తి, ఒక చరిత్ర. అట్లా
మీ అందరు కూడా వినాలనుకుంటున్నటువంటి మాట నాకు తెలుసు. మీ అందరి ఆశీర్వాదంతో జపాన్ దేశంలో కానీ అమెరికాలో కానీ మనకు ఒక గొప్ప ఐటీ డెవలప్మెంట్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ డెవలప్మెంట్ ప్రాజెక్టులు బిడ్ చేయడం జరిగింది. బిడ్డింగ్లో అత్యంత తక్కువకు కొటేషన్ చేసి ఆ ప్రాజెక్ట్ని మనం గెలుచుకోవడం జరిగింది. జపాన్ లాంటి దేశాలలో, అమెరికా లాంటి దేశాలలో ఎవరో రికమెండేషన్ చేస్తే ప్రాజెక్టులు ఇవ్వరు. దాని ప్రాసెస్ ప్రకారం ఆన్లైన్ బిడ్డింగ్. ఓడిపోయిన తర్వాత మరి నా కార్యకర్తల్ని కాపాడుకోవాలి, అన్నదానాన్ని నడపాలి, మన సేవా కార్యక్రమాలు నడపాలి. మళ్ళీ ఎలక్షన్లు 2021లోనే ఎలక్షన్లు అంటున్నారు. ఒక ఎమ్మెల్యే అంటారు, ఎంపీ అంటారు, రకరకాలు అంటున్నారు. ఎంత నిజమో ఇది కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ మనం ఏ బాధ్యత చెప్తే ఆ బాధ్యత నిర్వర్తించడానికి మేము ఎప్పుడు సిద్ధంగా ఉంటామని తెలియజేస్తా ఉన్నాం. కంది శ్రీనివాసరెడ్డి తరఫున నేను ఇచ్చే మాట ఒకటే, ఎమ్మెల్యే అయినా ఎంపీ అయినా ఏదైనా కాంగ్రెస్ పార్టీ ఏ బాధ్యత నిర్వర్తించమంటే ఆ బాధ్యతని తూచా తప్పకుండా నిర్వర్తించేటువంటి మనిషిని కంది శ్రీనివాసరెడ్డి. ఎలక్షన్లు అయిన తర్వాత బిడ్డింగ్ ప్రాసెస్లలో దాదాపు 3 బిడ్డింగ్ ప్రాసెస్లలో 2 బిడ్డింగ్లలో మనం రిజెక్ట్ కావడం జరిగింది. 3వ ప్రయత్నంలో మనం సఫలీకృతం కావడం జరిగింది. జపాన్ దేశంలో కానీ అమెరికాలో కానీ పవర్ ట్రాన్స్మిషన్ విద్యుత్ సరఫరా కంపెనీలలో 138 కోట్ల ప్రాజెక్టులు. చాలా సంతోషం. నేను పాలిటిక్స్లోకి వచ్చిన తర్వాత మనం గెలిచినటువంటి బిడ్డింగ్ ప్రాసెస్ ద్వారా మనం పొందినటువంటి అతిపెద్ద ప్రాజెక్టులు ఇవే అని చెప్పవచ్చు. మిగతా చిన్న చిన్న ప్రాజెక్టులు వచ్చి ఉన్నాయి. ఒక్కోసారి 13 కోట్లు, 16.5, 18 కోట్ల ప్రాజెక్టులు, చిన్న చిన్న ప్రాజెక్టులు మనం సాధించినాం. కానీ దేవుడి దయ ఆశీర్వాదంతో ఈ ప్రాజెక్టులు మళ్ళీ నేను చెప్తా ఉన్నాను, ఇవన్నీ కూడా ఒక రైతు బిడ్డ జపాన్ వరకు, అమెరికా వరకు వెళ్ళగలిగినామంటే కనుక మళ్ళీ చెప్తా ఉన్నా, కాంగ్రెస్ పార్టీ ఆ రోజు రాజీవ్ గాంధీ గారు, తర్వాత మన్మోహన్ సింగ్ గారు, పివి నరసింహారావు గారు, మన సోనియమ్మ లాంటి వాళ్ళు సరళీకృత విధానాలను ప్రవేశపెట్టడం వల్లనే ఇది సాధ్యమైంది అని మీ అందరికీ మనస్ఫూర్తిగా తెలియజేస్తా ఉన్నాను. మీరు ఇంకొకటి బాగా నేను కొద్ది కాలం విదేశాలలో ఉన్నప్పుడు మీరందరూ కూడా ఎంతో ఓపికగా, అవును కదా మా సీనన్న ఎక్కడ ఒకళ్ళొక రూపాయి అడిగే వ్యక్తి కాదు, ఎప్పుడు కూడా నేను ఒకటే చెప్తా ఉన్నా, నేను నా ఒంట్లో శక్తి ఉన్నంత వరకు నిరంతరం కూడా ఆదిలాబాద్ ప్రజల కోసమే, సేవ చేయడం కోసమే, నేను మీకోసమే నిరంతరం అందుబాటులో ఉంటా. మీరెవ్వరు ఎటువంటి అనుమానాలు పెట్టుకోవాల్సిన పని లేదు. ఒకళ్ళు అంటాడు కంది శ్రీనివాసరెడ్డి ఇప్పుడు పోయిండు 2 ఏళ్ళ దాకా రాడంటాడు, ఇంకొకటి అంటాడు కంది శ్రీనివాసరెడ్డి జైలు ఎత్తారంటాడు, ఇంకొకటి అంటాడు, ఇక రకరకాల మాటలు మాట్లాడతాడు. అవన్నీ వినుకుంటేనే, అవన్నింటినీ ఆకలింపు చేసుకుంటేనే, డైజెషన్ చేసుకుంటేనే వచ్చినాం. నేను ఒకటే చెప్తాను మీ అందరికీ కూడా, ఎవడో ఏదో కూర్చుందని కాదు. మన ప్రత్యర్థి పార్టీ వాళ్ళు రకరకాల ఆరోపణలు చేస్తారు, కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి, కంది శ్రీనివాసరెడ్డి మీద కానీ, అమెరికాలో కానీ, జపాన్లో కానీ, ఎక్కడైనా కానీ ఒక్క చిన్న ఫాల్స్ అలిగేషన్ ఉన్నా కూడా, ఒక్క చిన్న కేసు నమోదైనా కూడా నేను పూర్తిగా శాశ్వతంగా నేను రాజకీయాల నుంచి విరమణ చేసుకుంటా అని చెప్పిన. కంది శ్రీనివాసరెడ్డి జీవితం తెరిచిన పుస్తకం. దేవుడు ఇంత ఆశీర్వాదం ఎందుకు ఇచ్చిండు మనకు, ఇంత బరకత్ ఎందుకు ఇస్తున్నాడంటే మనం నియతగా పనిచేస్తున్నాం, నలుగురికి ఉపాధి కల్పిస్తున్నాం, ట్రాన్స్పరెన్సీ ప్రాసెస్లో బిడ్డింగులు చేస్తున్నాం, పారదర్శక మార్గంలో మనం బిడ్డింగులు చేస్తూ ఉన్నాం. కాబట్టి మనమంతా కూడా ఈరోజు మన కంపెనీలు ప్రాజెక్టులు సాధించినాయి. నేను ఈ ఊరుకునేటోని కాదు,
ఇంకా సాఫ్ట్వేర్ కంపెనీని ఇక్కడ ఉన్నటువంటి ఒక ఇద్దరు ముగ్గురి బిడ్డలు కూడా మన కంపెనీలో పనిచేస్తూ ఉన్నారు. వాళ్ళని కూడా అడగండి. ఎంతో డిసిప్లైన్డ్గా క్రమశిక్షణతో కంపెనీలు నడుపుతూ ఉన్నాం. ఒకటే మన మార్గం, మన లక్ష్యం ఒకటే. ఎక్కడికి వెళ్ళినా కూడా ఈరోజు దిగంబరరావు పాటిల్ గారు చెప్పినట్టు జపాన్లో ఎగిరినా, అమెరికాలో ఎగిరినా, ఎక్కడ ఎగిరినా జెండా ఏమంటారు? కంది శ్రీనివాసరెడ్డి అంటే ఎవడంటాడు? ఆదిలాబాద్ బిడ్డనే అంటారు. అవునా కాదు? ఎక్కడ బిడ్డ అంటారు? ఆదిలాబాద్ బిడ్డనే అంటారు. అదే ఆదిలాబాద్ జెండాని ప్రపంచవ్యాప్తంగా, దేశవ్యాప్తంగా ఒక గొప్ప చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించే విధంగా తీర్చిదిద్దడమే నా ఏకైక లక్ష్యం. మీకు నిరంతరం తప్పకుండా అందుబాటులో ఉంటాం. చాలామంది కూడా మీ అందరికీ నేను ఒక శుభవార్త చెప్పదలుచుకున్నా. నేను హైదరాబాద్లో సీతక్క గారు నాకు కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. చాలా మన ముఖ్యమంత్రి సహాయ నిధికి అప్లై చేసినటువంటి కొన్ని చెక్కులు కూడా సీతక్క గారి దగ్గరికి రావడం జరిగిందట. తప్పకుండా నేను వెళ్ళి వారి దగ్గరికి కలిసి నేను తీసుకొస్తా. మరి ఎన్ని చెక్కులు వచ్చినాయో అందరూ అంటున్నారు. దాదాపు ఒక 25కి పైగా చెక్కులు వచ్చినాయని. వాటన్నింటినీ కూడా సీఎం రిలీఫ్ ఫండ్ కింద వచ్చిన చెక్కులన్నింటినీ కూడా తప్పకుండా మనం అప్లై చేసినవి, మనం ఫాలో అప్ చేసినవి అవన్నీ కూడా తప్పకుండా లబ్ధిదారులకు అందజేద్దాం. అలాగే ఇందిరమ్మ ఇల్లు కూడా, ఇందిరమ్మ కమిటీలు కూడా ఫార్మేషన్ కావడం జరిగింది. దయచేసి అందరూ అలర్ట్గా ఉండండి. చిన్న చిన్న నెగిటివ్ వార్తలు ఎవరు పట్టించుకోవద్దు. కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో గరీబోళ్లకు, అత్యంత నిరుపేదలకు దక్కాలనేటువంటి లక్ష్యంతో ఉన్నది. కాబట్టి అందరూ కూడా ఇందిరమ్మ ఇళ్ళ మీద ఇప్పటి నుంచే ఎక్సర్సైజ్ చేయండి. ఏ ఊళ్ళో అయితే లేవు, ఏ కాలనీలు అయితే లేవు, ఒక్కటి గుర్తుపెట్టుకోండి. నేనుండగానైతే గరీబోళ్లకు స్వచ్ఛందంగా ఎటువంటి ఒక రూపాయి అవినీతి జరగకుండా స్వేచ్ఛగా వాళ్ళందరికీ కూడా ఒక ఇల్లుని, 5 లక్షల ఇల్లుని అందించే బాధ్యత నేను తీసుకుంటాను. కార్యకర్తలందరూ నా దగ్గర సమైనటువంటి కార్యకర్తలందరూ కూడా అంత మంచి గుణం ఉన్న వాళ్ళే. రామన్న దగ్గర డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ పైసలు వసిన వాళ్ళ దగ్గర వాళ్ళు నా దగ్గరికి జమ కాలే. ఎందుకంటే సీనియర్ దగ్గరికి పోతే అడిగి దొరకదు. శంకర్ దగ్గర ఉన్నటువంటి వాళ్ళు జమ కాలే. అర్థమైంది? ఎప్పుడైనా కూడా మంచి వ్యక్తి దగ్గర మంచోళ్ళే జమ అవుతారు తప్ప ఒక లంగ దగ్గర లంగాలు జమ అవుతారు. అవునాక పాపం కొంతమంది మంచోళ్ళు కూడా ఒక లంగ దగ్గర పని చేయాల్సి వచ్చింది. ఎందుకంటే కనుక ఇక్కడ ఒక వేరే అవకాశం లేకుండే. ఈయన కంటే ఆయన ముందు ఇంకా పెద్దలాగా ఉండే. కాబట్టి ఈయననే బెటర్ అనుకొని పని చేసేలాగా. అవునాక ఇది నిజమాగా జరిగిన ముచ్చండి. ఆ తర్వాత ఒకటి వీడి పాయల్ శంకర్ ఏమంటాడు? అసెంబ్లీలో ఏం మాట్లాడతాడు? రైతులు 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 అంటే మన పొద్దుగల అయితే రైతుల ప్లాట్లే కబ్జా చేస్తాడు. అర్థమైందా? పాయల్ శంకర్ రైతులు 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 అంటాడు. మన పొద్దుగల అయితే రైతుల ప్లాట్లే కబ్జా చేస్తాడు. సర్వే నెంబర్ 61లో కానీ 73లో కానీ పాయల్ శంకర్ మీద లేని ఆరోపణలు లేవు. ఏ ఎమ్మెల్యే నుంచి ఇక లెక్కలు తీస్తున్నాం, ఇంకెన్ని 100 కోట్లు సంపాదిస్తున్నాడు. మొత్తం భూములు కబ్జాలే నడుతున్నాయట. మొత్తం ఎక్కడికక్కడ దోపిడి. సేట్లు అయితే నాకు ఫోన్ చేస్తుండే కొంతమంది, మా పాయల్ శంకర్ గారు ఏమో ఎత్తడని ఓట్టేసినా కానీ వాడు పెట్టే టార్చర్కు 5 లక్షలు పంపి 10 లక్షలు పంపి అని చెప్తున్నాడు. మీరు అర్థం చేసుకోండి. ఆదిలాబాద్ స్వచ్ఛమైన ప్రాంతం. ఈ ప్రాంతానికి మనం నిజమైనటువంటి సేవకులంగా ఉందాం. ఇక్కడ అన్ని వర్గాలు, సమాజాలు ఉన్నాయి. మీరు ఒక్కటే గుర్తుపెట్టుకోండి, నేను నిరంతరం మీకు అండగా ఉంటా. మళ్ళీ ఇంకోటి గుర్తుపెట్టుకోండి, మీరేం టెన్షన్ పడాల్సిన పని లేదు. మనదేమో ఆరిపోయే దీపం కాదు. దేవుడు మనకు అక్షయ పాత్ర ఇచ్చాడు. అందులోకి తీసిన కొద్దీ ఊరుతూనే ఉంటాయి. సో మీరేం టెన్షన్ పడాల్సినటువంటి పని లేదు. మనం అందుకని కొన్ని పైసలు తీస్తే మళ్ళీ కొన్ని ఊరుతాయి, మళ్ళీ తీస్తే మళ్ళీ ఊరుతాయి. దేవుడు మనకు ఒక అదృష్ట రేఖ ఇచ్చాడు, కష్టపడే తత్వం ఇచ్చాడు, అంకిత భావం ఇచ్చాడు. మీరు గుర్తుపెట్టుకోండి, వచ్చే 30-35 సంవత్సరాలు నాకు ఆరోగ్యం మంచిగా ఉన్నంత వరకు కాంగ్రెస్ పార్టీ ఏ కార్యకర్త నన్ను నమ్ముకున్న వ్యక్తినైనా కూడా నేను చెయ్యి విడిచిపెట్టను. మీరెవ్వరు చెప్పినా, రూమర్స్ ఏం చెప్పినా కూడా కంది సీనన్న ఏ దేశంకి పోయినా మళ్ళా వారం 10 రోజులు ఇటే తిరిగేస్తాడు. నా మనసు
ఆడ సగం మనసు ఈడ సగం మనసు ఉంటుంది. ఆడ ఉన్నా కూడా ఒక్కోసారి మా వాళ్ళ ఫోన్లు వస్తాయి, అయ్యో నేను ఒక మీటింగ్లో ఉంటా, నేను మెసేజ్ పెడతా అన్న నేను చెప్పాలన్నానే, నేను వచ్చిన వెంటనే కలుస్తాను. మా అన్నల పొలిచి ఒక్కోసారి బాధ అనిపిస్తుంది. మీరు ఎవ్వరు కూడా నేను వచ్చిన తర్వాత అందరికి కూడా సమయం కేటాయిస్తా, మీరు ఎవ్వరు టెన్షన్ పడాల్సిన పని లేదు. ఈరోజు కూడా ఏమన్నా స్థానిక సంస్థల ఎలక్షన్ల గురించి సన్నాహక మీటింగ్ జరగవలసింది ఉండే ఈరోజు హైదరాబాద్లో, కానీ మన్మోహన్ సింగ్ గారి యొక్క అకాల మృతి వల్ల అది వాయిదా పడ్డది. మీరెవ్వరు కూడా స్థానిక సంస్థల ఎలక్షన్లకి గట్టిగా ప్రిపేర్ కండి. బాగా మీ అందరూ గట్టిగా మున్సిపల్ ఎలక్షన్లు కానీ, జడ్పీ ఎలక్షన్లు, ఎంపీటీసీ, జడ్పీటీసీ, స్థానిక సంస్థల సర్పంచ్ ఎలక్షన్లు అన్నింటిలో గట్టిగా పోరాటం చేయాలా, క్యాడర్ నిర్మాణం జరగాల. మీరెవ్వరు కూడా అధైర్యపడాల్సినటువంటి పని లేదు. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, రేవంత్ అన్న దగ్గర, వేం నరేందర్ రెడ్డి అన్న దగ్గర, మహేష్ అన్న దగ్గర ఎక్కడెక్కడ కార్యక్రమాలు జరుగుతున్నాయి, ఎక్కడెక్కడ సేవ జరుగుతుంది, ఎక్కడెక్కడ బూత్ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టంగా ఉందని ప్రతి లెక్కలు ఉన్నాయి. మీరు ఏమి ఆశ్చర్యపోనక్కర్లేదు. బ్రహ్మాండంగా ఎక్కడ స్థానికంగా బలోపేతంగా ఉన్నది పార్టీ, ఎక్కడైతే క్యాడర్ నిర్మాణం జరుగుతుంది, ఎక్కడైతే మీరు ఎప్పుడు కూడా నేనేమని చెప్తా గుర్తుపెట్టుకోండి, ఎన్నో ఆటుపోట్లని ఎదుర్కొన్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఫీనిక్స్ పక్షి లాంటిది. ఫీనిక్స్ పక్షి అంటే తెలుసు, బూడిద నుంచి కూడా లేచి నిలబడుతుంది. మీరెవ్వరు కూడా అధైర్యపడాల్సిన పని లేదు. 10 సంవత్సరాలు మన కాంగ్రెస్ పార్టీయే అధికారంలో ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ నమ్ముకున్న వాళ్ళందరికీ కూడా మేలు చేస్తుంది. కొన్ని చిన్న చిన్న పదవులలో ఉన్న 2 పదవులలో వందలాది మంది ఆశావాహులు ఉండవచ్చు. అందరి పేర్లు మనం సూచించినా కూడా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు కానీ వారి నిర్ణయం ఏ ఒక్క ఇద్దరికి అవకాశం ఇవ్వవచ్చు. కాబట్టి అవకాశాలు రాని వాళ్ళకి ఇంకా పార్టీ పదవులలో ఎట్లా అకామిడేట్ చేయడం, స్థానిక సంస్థల ఎలక్షన్లలో, మున్సిపల్ ఎలక్షన్లలో, ఎంపీటీసీ, జడ్పీటీసీ, స్థానిక సంస్థల ఎలక్షన్లలో ఎట్లా అకామిడేషన్ చేయవచ్చు అనేది ఆలోచన చేస్తూ ఉన్నాం. సో ఎవ్వరు కూడా అధైర్యపడాల్సినటువంటి పని లేదు, మీరు టెన్షన్ పడాల్సినటువంటి పని లేదు. కాంగ్రెస్ పార్టీ మనకు బలమైనటువంటి రేవంత్ రెడ్డి గారి నాయకత్వం ఉన్నది, మహేష్ కుమార్ గౌడ్ గారి నాయకత్వము, మన ఇన్ఛార్జ్ మంత్రివర్యులు సీతక్క గారి నాయకత్వం ఉన్నది. అట్లాగే కేంద్రంలో రాహుల్ గాంధీ గారు, ఇప్పుడు ఒక సంచలనం ప్రియాంక గాంధీ గారు 5 లక్షల మెజార్టీ, 4 లక్షల చిల్లర మెజార్టీతో గెలిచి ప్రియాంక గాంధీ గారు ఒక బ్యాగ్ వేసుకొని పార్లమెంట్కి వెళ్తే అదొక చర్చ, అవునా కాదు? ఆమె బ్యాగ్ మీద రాసింది దేశం మొత్తం చదువుతున్నది. బ్యాగ్ మీద ఏం రాసింది? పాలస్తీనా ప్రజలకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని మనం ఖండించాలా అని ఆమె చెప్పగానే ఒక మెసేజ్ చెప్తున్నది. ప్రియాంక గాంధీ గారు మోడీ అదానీ భాయ్ భాయ్, మోడీ ప్రధాని అదానీ భాయ్ భాయ్ అని ఒక చిన్న బ్యాగ్ మీద రాసింది. అదొక పెద్ద సంచలనం అవుతున్నది. సో ఇట్లా కూడా చేయొచ్చా? మా అక్క చెల్లెమ్మలు బ్యాగులు వేసుకొని తిరుగుతారు పాపం. మన అక్కలు, చెల్లెమ్మలు, అమ్మలు బ్యాగ్ వేసుకొని తిరుగుతారు. ఆ బ్యాగ్ మీద కూడా ఒక చిన్న మెసేజ్ పెడితే అది ఇన్ని కోట్లాది మందికి ఇన్స్పైర్ కలుగుతుందా అని మన ప్రియాంక గాంధీ గారు ఆల్రెడీ ఒక గొప్ప బొబ్బుల్లాగా, ఆడ పులిలాగా వారు పోరాడుతూ ఉన్నారు పార్లమెంట్లో. సో ఇప్పుడు ఇంతవరకు రాహుల్ గాంధీ గారు ఒక్కరు పోరాడిండు, ఇప్పుడు మనకి ఇంకొక పులి వచ్చింది ప్రియాంక గాంధీ గారు. పార్లమెంట్లో గట్టిగా నిగ్గదీసి అడగడానికి రాజీవ్ గాంధీ గారి బిడ్డ వచ్చింది ప్రియాంక గాంధీ గారు. సో కాంగ్రెస్ పార్టీ గణనీయమైనటువంటి భవిష్యత్తు ఉన్నటువంటి పార్టీ. ఎవ్వరూ అధైర్యపడాల్సినటువంటి అవసరం లేదు. అందరికీ కూడా కాంగ్రెస్ పార్టీ ఆదుకుంటుంది, అందరికీ న్యాయం జరుగుతుంది. తప్పకుండా మీరందరి ఆశీర్వాదం ఇట్లనే నా మీద, కాంగ్రెస్ పార్టీ మీద ఉంచాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నా. మీ అందరికీ నేను ఒకటే చెప్పదలుచున్నా, నేను జపాన్ వెళ్ళినా, అమెరికా వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా కూడా 10 రోజులల్లో ఇక్కడికి తిరిగి రావాలని, మీ అందరికీ ఎప్పుడెప్పుడు కలవాలని, మీకంటే ఎక్కువ నాకే ఉంటుంది. నిన్న నైట్ వచ్చిన వెంటనే ఈరోజు ఆత్మీయ సమ్మేళనం పెట్టుకున్నాం అందరినీ. ఇంకా నాకు నిద్ర టైం సెట్ కాలే. ఆ పగలు ఇప్పుడు అక్కడ రాత్రి అవుతుంది, ఇప్పుడు మనకు పగలవుతుంది.
ఆ నిద్ర టైం సెట్ కాలే. తప్పకుండా మీ అందరికీ కూడా నిరంతరం అందుబాటులో ఉండకుండా మనం తప్పకుండా కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కోసం కష్టపడదాం. అలాగే ఆదిలాబాద్ ప్రజల అభివృద్ధి కోసం కష్టపడదాం. ఇందిరమ్మ ఇల్లు నిర్మించుకుందాం. గరీబోళ్లకు మరింత సేవా కార్యక్రమాలు చేసుకుందాం. మీ అందరినీ మనస్ఫూర్తిగా మరొక్కసారి వచ్చినందుకు, మీరు ఎవరైనా కానీ ఎంతో దూరం నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. మీకు భోజన సదుపాయాలు కూడా ఏర్పాట్లు చేయడం జరిగినాయి. తప్పకుండా బుక్కెడు బువ్వ తిని ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, సీనన్న ఆఫీస్కి వస్తే మాత్రం బుక్కెడు బువ్వ తినడం మాత్రం మర్చిపోకండి. మీరు బువ్వ తింటేనే నాకు ఆశీర్వాదం పెట్టినట్టు, బువ్వ తినకపోతే పెట్టినట్టు కాదు. బుక్కెడు బువ్వ తిని ఆశీర్వాదం పెట్టి పోవాలి. ఎప్పుడు వచ్చినా కూడా కాంగ్రెస్ పార్టీ మన మీ ఆఫీస్ అనుకోండి, మీ అందరి ఆఫీస్ అనుకోండి. బుక్కెడు బువ్వ తిని ఆశీర్వాదం పెట్టి మీ సమస్యలు రకరకాల వినతి పత్రాలతో వచ్చిన వాళ్ళు నేను అందుబాటులో ఉంటా. తప్పకుండా మీ వినతి పత్రాలు కానీ ఏమైనా సమస్యలున్నా కూడా వాటన్నిటినీ తప్పకుండా పరిష్కరించడానికి ప్రయత్నం చేద్దాం. అలాగే मनमोहन सिंह गारू, मनमोहन सिंह गारू, मनमोहन सिंह गारू, जब तक सूरज चांद रहेगा मनमोहन सिंह गारू।